హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు నవంబర్ 10th 2025 వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక కమిషన్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే. సో ప్రశ్నని మరొకసారి చూడండి. కేజీ బాలకృష్ణన్ కమిషన్ ఇటీవల ఎందుకు వార్తలు నిలిచింది? మరి ఈ కమిషను ఏ సంవత్సరం లేదా ఎప్పుడు, ఎందుకోసం, అంటే ఏ అంశం పైన అధ్యయనం చేయడానికి వేయబడింది? సో సమాధానం వచ్చేసి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ గారి ఆధ్వర్యంలో ఒక కమిషన్ని 2022 అక్టోబర్ 6వ తేదీన వేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వేసిన ఒక కమిషన్ కేజీ బాలకృష్ణన్ కమిషన్. మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు ఈ కమిషన్ని 2022 అక్టోబర్ 6వ తేదీన వేశారు. ఏదైనా కమిషన్ గురించి మనం చూస్తున్నామంటే దేనిపైన అధ్యయనం చేయడం కోసం ఆ కమిషన్ వేయబడింది, ఈ పాయింట్ చూడాలి. మరి కేజీ బాలకృష్ణన్ కమిషన్ ఎందుకోసం వేయబడింది అప్పట్లో అంటే, మతం మారిన దళితులు ఉంటారు కదా, మతం మారిన దళితులకు ఎస్సీ హోదా వర్తిస్తుందా అనే అంశం పైన అధ్యయనం చేయడానికి ఈ కమిషన్ని 2022 అక్టోబర్ 6వ తేదీన వేయడం జరిగింది. మతం మారిన దళితులకు ఎస్సీ హోదా, సో ఎస్సీలు పొందే ప్రత్యేకమైన హక్కులు కానివ్వండి, రిజర్వేషన్స్ కానివ్వండి, అవన్నీ వాళ్ళకు వర్తిస్తాయా, మతం మారిన వాళ్ళకు కూడా వర్తిస్తాయా అనే అంశం పైన అధ్యయనం చేయడానికి. మరి యాక్చువల్గా ఈ కమిషన్ ఎప్పుడు రిపోర్ట్ని సబ్మిట్ చేయాల్సి ఉండే అంటే 2024 అక్టోబర్ 10వ తేదీన వారి తుది నివేదికను సమర్పించాల్సి ఉండేది. కానీ సమర్పించలేదు. ఎందుకంటే అధ్యయనం అనేది మరింత లోతుగా జరగాలి, చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి మరింత సమయం దీనికి ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక 1 year ఈ రిపోర్ట్ సబ్మిషన్కి గడువుని పొడిగించడం జరిగింది. అలా 2025 అక్టోబర్ 10th వరకు సమయం అనేది ఉండే. కేజీ బాలకృష్ణన్ కమిషన్ నివేదిక సమర్పించడానికి ఇప్పటి వరకు సమయం ఇచ్చారు, 2025 అక్టోబర్ 10th. మళ్ళీ రీసెంట్గా ఏం చేశారంటే, ఇంకా మరింత లోతైన విశ్లేషణ చేయాలి ఆ అంశం పైన అని చెప్పేసి భావించి కేంద్ర ప్రభుత్వం ఈ కమిషన్కి మరొక 6 నెలలు సమయం ఇచ్చింది. ఇక మీ తుది నివేదికను సమర్పించడానికి మరింత సమయం ఇస్తున్నామని చెప్పేసి 2026 ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆ గడువుని పొడిగించింది. సో రీసెంట్గా ఇది న్యూస్లోకి వచ్చింది. ఎందుకు వార్తల్లోకి వచ్చింది కేజీ బాలకృష్ణన్ కమిషన్ అంటే, సో అప్పట్లో వేయబడిన 2022 సంవత్సరంలోనే వేయబడ్డ కేజీ బాలకృష్ణన్ కమిషన్ గారు రిపోర్ట్ని 2024లో సబ్మిట్ చేయాల్సి ఉండే. కానీ పరిస్థితులకు ఆధారంగా నివేదిక అనేది ఉండాలి. ఆ అంశం చాలా సెన్సిటివ్, దళితులకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి కాబట్టి చాలా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి మరింత లోతైన విశ్లేషణ ఉండాలని చెప్పేసి అప్పట్లోనే ఒక 1 year ఎక్స్టెండ్ చేశారు రిపోర్ట్ సబ్మిషన్కి. మళ్ళీ రీసెంట్గా 6 నెలలు పొడిగించడం జరిగింది. అలా మరొకసారి న్యూస్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి, ఉద్దేశం ఏంటి? మతం మారిన దళితులకి ఎస్సీ హోదా వర్తిస్తుందా? మనందరికీ తెలుసు, దళితులకు సంబంధించి లేదా ఎస్సీలకు సంబంధించి ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి, వాళ్ళను ఉద్దేశించిన చట్టాలు ఉన్నాయి. అంతేందుకు సింపుల్గా దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 3వ భాగం మనం ప్రాథమిక హక్కుల గురించి నేర్చుకుంటాం, ఫండమెంటల్ రైట్స్, ఆర్టికల్ 12 నుండి 35 వరకు. అందులో ఆర్టికల్ 17 ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తారు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అని చెప్పేసి, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటరానితనాన్ని నిషేధించాలని చెప్పేసి. మరి ఈ ఆర్టికల్ని అమలు చేయడానికి పార్లమెంట్ రూపొందించిన చట్టాలు 1955 yearలో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ యాక్ట్ కానివ్వండి, నెక్స్ట్ అదే 1976 yearలో ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అని కానివ్వండి, నెక్స్ట్ 1989 yearలో ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీస్ యాక్ట్ అని చెప్పేసి రకరకాలుగా మనం చూస్తాము. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల కోసం ఉద్దేశించిన చట్టాలు. మరియు భారతదేశంలో ఎస్సీ ఎస్టీలకు అందుతున్న ప్రత్యేకమైన రిజర్వేషన్స్ కానివ్వండి, ఇటువంటివి మతం మారిన వాళ్ళకి కూడా ఇవ్వాలా, వాళ్ళకు కూడా
ఈ హక్కులను, రిజర్వేషన్స్ని, ఈ సౌకర్యాలను పొందడానికి అర్హత ఉంటుందా, ఇటువంటి అంశాలను అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన కేజీ బాలకృష్ణన్ వారి ఆధ్వర్యంలో ఒక కమిషన్ని వేశారు. గుర్తుంచుకోండి, ఎనఫ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఇలాంటి కమిషన్స్ ఇటీవల ఏవైతే వార్తల్లోకి వచ్చినాయో, మీకు ఏవైతే నేను ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాను, ప్రతి టాపిక్ని కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాను. రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే కరూర్ ర్యాలీ ఘటన, తమిళనాడు రాష్ట్రంలో కరూర్ ర్యాలీ ఘటన అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం ప్రత్యేకంగా. హీరో విజయ్ ఉన్నాడు కదా, యాక్టర్ విజయ్, తను నిర్వహించిన ర్యాలీలో చోటు చేసుకున్న పరిస్థితి, స్టాంప్ పడే తొక్కిసలాట, ఆ పరిస్థితిలో చాలామంది చనిపోయారు. మరి అటువంటి ఘటనని, ఆ ఉద్రిక్త ఘటన పట్ల అధ్యయనం చేయడానికి ఒక కమిషన్ గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేశాము. ఆ కమిషన్ పేరేంటి అని అడుగుతారు. లేదంటే రీసెంట్గా లడఖ్లో కొన్ని ఉద్రిక్త పరిస్థితులను చూసాము. అటువంటి పరిస్థితులపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం వేసిన కమిషన్ ఏంటి అని ఇలాంటివి చూడండి. సో రీసెంట్గా మనం చూసిన కమిషన్లో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారి కమిషన్ ఇంపార్టెంట్. కరూర్ ర్యాలీ ఘటనపై అధ్యయనం చేయడానికి 1 మ్యాన్ కమిషన్ అరుణ జగదీశన్ గారి ఆధ్వర్యంలో తమిళనాడు ప్రభుత్వం వేసిన కమిషనే కానివ్వండి, లేదంటే జస్టిస్ బిఎస్ చౌహాన్ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం వేసిన లడఖ్లో సెప్టెంబర్ మంత్లో చోటు చేసుకున్న పరిస్థితులు, ఉద్రిక్త పరిస్థితులపైన అధ్యయనం చేయడం, ఇటువంటివి కానివ్వండి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. అటువంటి మీకు చాలా చెప్పాను. వార్తలు నిలుస్తున్న ఆపరేషన్స్ కానివ్వండి, కమిషన్స్ కానివ్వండి, కమిటీస్ కానివ్వండి, ప్యానల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫోకస్ చేయండి. ఖచ్చితంగా పోటీ పరీక్ష ఏదైనా, ఏ స్థాయిదైనా క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఓకేనా? మీకు ప్రతి టాపిక్ని కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా? ఇదంతా కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారి కమిషన్ ఎందుకు వేశారు అండ్ ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చింది, సరిపోతుంది. ఓకేనా? రైట్. ఈ కమిషన్ తన నివేదికను 2024 అక్టోబర్ 10 నాటికి సమర్పించాల్సి ఉండే, కానీ నిర్దేశిత పనులు పూర్తి కాలేదన్న కారణంతో గడువుని అక్టోబర్ 10, 2025 వరకు పెంచారు. మళ్ళీ రీసెంట్గా మరికొంత సమయం కావాలని చెప్పేసరికి మరొక 6 నెలలు పొడిగించడం జరిగింది. ఓకేనా? సో సరిపోతుంది. కేజీ బాలకృష్ణన్ గారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు చరిత్రలో 37వ ప్రధాన న్యాయమూర్తి, 2007 నుండి 2010 వరకు విధులు నిర్వర్తించిన వ్యక్తి. ఇకపోతే ఈ కమిషన్ ఏర్పాటు ఎప్పుడు? ఓకేనా? సరిపోతుంది. ఎనఫ్. ఓకేనా? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా? అండ్ మీకు చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, వార్తలో నిలిచిన ఒక అంశాన్ని కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేస్తున్నాను, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కాన్సెప్ట్ చూపిస్తున్నాను, ఆ టాపిక్కి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ని అదనంగా ఇస్తున్నాను, అదనపు సమాచారం అని చెప్పేసి జీకే సమాచారం, జీకే అంశాలు, వాటన్నిటిని కూడా చూడండి. ఈ విధమైన స్ట్రాటజీతో మనం ప్రిపరేషన్ కనుక కొనసాగించినట్లయితే రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష, కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. మీరు ప్రతిరోజు మన క్లాస్ చూడండి. త్రూ కరెంట్ అఫైర్స్ వీఆర్ లెర్నింగ్ ఎంటైర్ జనరల్ స్టడీస్, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ మలబార్ ఎక్సర్సైజ్ మలబార్ రీసెంట్గా ముగిసింది. నవంబర్ 8వ తేదీన ముగిసింది. వార్తల్లో చూసాం, ఈరోజు అన్ని వార్తాపత్రికలు కూడా కవర్ అయింది మలబార్ విన్యాసం. ఈ మలబార్ విన్యాసం అనేది ఏ దేశాలకు సంబంధించింది లేదా ఎన్ని దేశాలకు సంబంధించింది అంటే 4 దేశాలకి సంబంధించింది. ఏదైనా ఒక విన్యాసం గురించి, వార్తలు నిలిచిన విన్యాసం గురించి, ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించిన సమాచారం చూస్తున్నప్పుడు కొంత జాగ్రత్త పాటించండి. పోటీ పరీక్షల కోణంలో ఆ టాపిక్ నుండి ఏ పాయింట్స్ అయితే ఇంపార్టెంటో నేను చెప్తున్నాను కదా, వాటిని ఫోకస్ చేయండి. వార్తలు నిలిచిన విన్యాసం పేరేంటి, ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటాయి, ఆ దేశాల పేర్లేంటి, మరి ఈ సంవత్సర విన్యాసం ఎక్కడ జరిగింది అంటే ఆతిథ్య దేశం ఏంటి, నెక్స్ట్ త్రివిధ దళాల్లో ఆ విన్యాసం ఎవరికి సంబంధించింది, మరి మొట్టమొదటిసారి ఆ విన్యాసం ఎప్పుడు ప్రారంభమైంది అండ్ మిస్లీనియస్. ఇక వార్తలో నిలిచిన విన్యాసం పేరు మలబార్ విన్యాసం, ఎక్సర్సైజ్ మలబార్. ఎన్ని దేశాలకు సంబంధించింది అంటే 4 దేశాలకు సంబంధించింది. ఆ 4 దేశాలను సింపుల్గా మనం క్వాడ్ కంట్రీస్ అంటాం. క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్. క్వాడ్ కూటమిలో ఎన్ని దేశాలు ఉంటాయి? 4. ఆ 4 దేశాలు ఏంటి? భారత్, యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా. ఈ 4 దేశాలను మనం క్వాడ్ కూటమి అంటాము. ఈ 4 దేశాలు కలిసి సంయుక్తంగా నిర్వహించే విన్యాసమే
మలబార్. మరి త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది అంటే ఆర్మీకి సంబంధించిందా, నేవీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్ సంబంధించిందా అంటే నావికా దళానికి సంబంధించింది. నావికా దళానికి సంబంధించి అంటే ఈ దేశాల నుండి నావికా దళాలు ప్రత్యేకంగా ఒక ఏరియాలో సెలెక్టెడ్ ప్లేస్లో ఆతిథ్యం ఇచ్చే ప్రాంతంలో సమావేశమే నిర్వహిస్తాయి విన్యాసాలను. మరి ఈ సంవత్సర విన్యాసం 2025 మలబార్ విన్యాసానికి ఆతిథ్యం ఎవరు అంటే అమెరికా. సో మెంబర్ కంట్రీ ఇందులో ఈ క్వాడ్లో మెంబర్ కంట్రీ కదా అమెరికాలోని గువామ్ అనే ప్రాంతంలో ఈ విన్యాసం రీసెంట్గా ముగిసింది. ఓకేనా. మరి మొదటిసారి మలబార్ విన్యాసం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1992 ఇయర్లో భారత్ అమెరికా మధ్య సంయుక్తంగా ప్రారంభమైంది. ఆ తర్వాత 2015 సంవత్సరంలో జపాన్ చేరిక, 2020 సంవత్సరంలో ఆస్ట్రేలియా చేరిక. సో ప్రస్తుతం 4 దేశాలకు సంబంధించి క్వాడ్ కూటమి ఉంది. ఆ 4 దేశాలకు సంబంధించి ఈ నావికాదళ విన్యాసాన్ని మనం చూస్తున్నాము. మలబార్ ఎక్సర్సైజ్లో ఆస్ట్రేలియా ఏ సంవత్సరంలో చేరింది అంటే 2020, జపాన్ 2015. మొదటిసారి ఎప్పుడు ప్రారంభమైందంటే 1992. ఎనఫ్. ఇలా చూడండి, ఏ టాపిక్ అయినా సరే వార్తలు నిలిచిన ఒక టాపిక్ని మ్యాక్సిమం ఎంతవరకైతే ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు కనబడితే అంతవరకు చూడండి. మీకు నేను చెప్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. చెప్పిన తర్వాత మళ్ళీ మీకు స్క్రిప్ట్ అంతా కూడా ఇస్తున్నాను, మన యాప్లో అందుబాటులో ఉంటుంది. నేను చెప్పిన తర్వాత మీరు స్క్రిప్ట్ చూసారనుకోండి ఈజీగా ఇక మీకు మెమరీలో ఉండిపోతుంది. అండ్ ఈ స్క్రిప్ట్ అంతా కూడా మన యాప్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్, మన యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, యాప్ విజిబుల్ అవుతుంది, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను, లింక్ క్లిక్ చేసైనా ఇన్స్టాల్ చేసుకోండి. పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ అందులో అందుబాటులో ఉన్నాయి. అందులో డైలీ సీఏ అనే ఒక కోర్సు ఉంటుంది. ఆ డైలీ సీఏ కోర్సులో డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను చెప్తున్న కంటెంట్ మొత్తం కూడా పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అందులోనే డేట్ వైజ్గా కరెంట్ అఫైర్స్ టెస్ట్లను కూడా అందిస్తూనే ఉన్నాను, చూడండి. ఓకేనా. సో ఎక్సర్సైజ్ మలబార్ 2025 ఈసారి ఎక్కడ? అమెరికా ఆతిథ్యంలో గ్వామ్లో. ఓకేనా. ఈ కార్యక్రమం 2 దశల్లో జరిగింది. హార్బర్ ఫేజ్ వచ్చేసేసి అక్టోబర్ 28 నుండి 31 వరకు జరిగింది. అండ్ సీ ఫేజ్ వచ్చేసేసి నవంబర్ 1 నుండి 8 వరకు జరిగింది, రీసెంట్గా ముగిసింది. ఓకేనా. ఎన్ని దేశాలు పాల్గొన్నాయి ఏంటి? ఓకేనా, సరిపోతుంది. ఇక ఎక్సర్సైజ్ మలబార్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ సంవత్సరంలో ఏ దేశం చేరింది, సరిపోతుంది. క్వాడ్ కంట్రీస్ ఏంటి, ఎనఫ్. ఓకేనా. లాస్ట్ ఇయర్ 2024 ఇయర్లో జపాన్లోని యోకోసుకా తీరంలో మలబార్ ఎక్సర్సైజ్ అనేది జరిగింది, ఎనఫ్. మలబార్ విన్యాసం అనేది ఇండో పసిఫిక్ సమతుల్యతను కాపాడడంలో క్వాడ్ దేశాల సమన్వయానికి ప్రతీకగా భావించబడుతుంది. ఓకేనా, ఎనఫ్. సో ప్రతి టాపిక్ ఇలా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇదంతా కూడా కాన్సెప్ట్ ఉంటుంది, ఇక్కడ జీకే పాయింట్స్ ఉంటాయి, బేసిక్ పాయింట్స్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అస్సాంలో పాలీగమీ బిల్ అనేది న్యూస్లోకి వచ్చింది. అస్సాం రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నవారెవరు? బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. హిమంత బిశ్వ శర్మ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లుని సిద్ధం చేసింది. ఆ బిల్లు యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో పాలీగమీ అనేది ఉండకూడదు. పాలీగమీ అంటే బహుభార్యత్వం, బహుభర్తృత్వం అంటాం కదా, వీటిని నివారించేందుకు లేదా నిషేధించేందుకు ఒక ప్రత్యేకమైన బిల్లు. పాలీగమీలో భాగంగా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఒకటి పాలీగైనీ, రెండవది పాలీయాండ్రీ. పాలీయాండ్రీ అర్థం ఏంటి అంటారు, మీరు సోషియాలజీలో నేర్చుకుని ఉంటారు. బహుభర్తృత్వం, బహుభార్యత్వం. పాలీగైనీ అంటే బహుభార్యత్వం. ఒక పురుషుడు 2 లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళలను భార్యలుగా కలిగి ఉన్నాడు అనుకోండి, ఆ సిస్టమ్ని మనము పాలీగైనీ అంటాం. గైనకాలజీ రిలేటెడ్ టు విమెన్. ఒక పురుషుడు ఎక్కువ మంది మహిళలను భార్యలుగా కలిగి ఉండడాన్ని పాలీగైనీ అంటాం. మరి పాలీయాండ్రీ అన్నాం అనుకోండి, ఒక మహిళ 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పురుషులను భర్తలుగా కలిగి ఉండడం, పాలీయాండ్రీ. గుర్తుంచుకోండి. సో అటువంటి సిస్టమ్ ఇక ఉండకూడదు అని చెప్పేసి, ఒకవేళ ఎవరైనా పాలీగమీతో గనక కనబడ్డారు అనుకోండి రాష్ట్రంలో, వాళ్ళపైన శిక్ష అనేది విధిస్తాం. 7 సంవత్సరాల కఠిన శిక్ష ఉంటుంది అని చెప్పేసి తీర్మానం చేయబోతున్నారు. నవంబర్ 25 రోజున ఆ రాష్ట్ర అసెంబ్లీలో శీతాకాల సమావేశాల భాగంగా ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి కదా,
రాష్ట్ర అసెంబ్లీలో ఈ బిల్లుని ప్రవేశపెట్టబోతున్నారంట. సో అస్సాం క్యాబినెట్ అప్రూవ్స్, అస్సాం రాష్ట్ర మంత్రిమండలి అప్రూవ్ చేసింది, ఆమోదించింది ఈ బిల్లుని. ఇక అతి త్వరలో శాసనసభలో ప్రవేశపెడతారు. శాసనసభ ఆమోదం తెలపబడిన తర్వాత రాష్ట్ర గవర్నర్ దగ్గరికి బిల్లు వస్తుంది. ఓకేనా. సో అస్సాం ప్రొహిబిషన్ ఆఫ్ పాలిగమీ బిల్ 2025. ఓకేనా, సరిపోతుంది. ఇక 6th షెడ్యూల్లో ఉండే కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ మినహాయిస్తే, కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఇది చట్టరూపంలో అమలవబోతోంది అతి త్వరలో అని చెప్పేసి అంటున్నారు హిమంత బిశ్వ శర్మ గారు. అస్సాం మంత్రివర్గం తాజాగా జరిగిన సమావేశంలో ద అస్సాం ప్రొహిబిషన్ ఆఫ్ పాలిగమీ బిల్లుకి ఆమోదం తెలిపింది మంత్రిమండలి. ఈ బిల్లు ప్రకారం ఒక్కరికి మించి మరెవరినైనా వివాహం చేసుకున్న వారు దోషులుగా పరిగణించబడతారు మరియు వారికి గరిష్టంగా 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించవచ్చు. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు తెలిపారు. ఆయన ప్రకారం ఈ బిల్లు మహిళా హక్కుల పరిరక్షణకు మరియు సామాజిక న్యాయం సాధనకు కీలకమైన అడుగుగా పరిగణిస్తున్నారు పాలిగమీ బిల్ ప్రొహిబిషన్. ఓకేనా. అయితే 6వ షెడ్యూల్లో ఉన్న 4 రాష్ట్రాలు, అస్సాం రాష్ట్రం కూడా ఉంటుంది కదా, అస్సాం రాష్ట్రంలో ఎక్కడైతే 6వ షెడ్యూల్ అమల్లో ఉందో అక్కడ ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు అక్కడ మాత్రం వాళ్ళకి మినహాయింపులు ఉంటాయని సీఎం వెల్లడించారు హిమంత బిశ్వ శర్మ. ఎందుకంటే కొన్ని గిరిజన తెగలు ఇప్పుడు కూడా కొన్ని ట్రైబల్ గ్రూప్స్ వాళ్ళకంటూ ప్రత్యేకమైన కల్చర్ ఉంటుంది. అందులో భాగంగా మేము జోక్యం చేసుకోము, ఎందుకంటే 6th షెడ్యూల్లో మేము జోక్యం చేసుకోమని. బహుభార్యత్వం కారణంగా బాధితులుగా మారిన మహిళలకు ఆర్థిక పరిరక్షణ ఇవ్వడానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నారంట. ఓకేనా. ఈ బిల్లు ద్వారా మహిళలకు సమాన హక్కులు, భద్రత, స్వీయ గౌరవం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ముఖ్యంగా బహుభార్యత్వాన్ని అడ్డుకట్ట వేసేందుకు, మహిళా హక్కులను కాపాడేందుకు ఈ ప్రొహిబిషన్ ఆఫ్ పాలిగమీ బిల్లుని సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తున్నారు. ఇక దేశంలోనే అత్యున్నత చట్టమైన మన రాజ్యాంగంలో 3వ భాగంలో ఆర్టికల్ 25 నుండి 28 వరకు, 25 నుండి 28 వరకు మత స్వాతంత్రపు హక్కుల గురించి ఉంటాయి. ఒకసారి లింక్ చేసుకోండి. పాలిటీ కోర్స్లో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లింక్ చేసుకునే దగ్గర టాపిక్ని ఖచ్చితంగా లింక్ చేసుకోవాలి. రైట్. అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గారు ఉన్నారు. మీకు ఏదైనా రాష్ట్రం ఉంది అంటే ముఖ్యమంత్రి ఎవరు, గవర్నర్ ఎవరు, ఇవన్నీ చెప్తున్నాను. అస్సాం రాజధాని వచ్చేసి దిస్పూర్. ఈ దిస్పూర్, గౌహతి అంతా ఒకే ప్రాంతంలో చూడొచ్చు మనము. ఓకేనా. 6th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇటీవల 6th షెడ్యూల్లో మా ప్రాంతాన్ని చేర్చండి అని ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. ఏంటా కేంద్రపాలిత ప్రాంతం? లడాక్. ఓకేనా, చేర్చమని అడుగుతున్నారు. సో అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఈ 4 రాష్ట్రాలు 6th షెడ్యూల్లో ఉన్నాయి ప్రస్తుతము, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఆర్టికల్ 244 అండ్ 275లో భాగంగా వీళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. పాలిగమీ, ఒక వ్యక్తి ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ జీవిత భాగస్వాములను కలిగి ఉండే వివాహ పద్ధతి. పాలిగైనీ ఉండొచ్చు, పాలియాండ్రీ ఉండొచ్చు. రైట్. హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం బహుభార్యత్వం నిషేధం ఉంది, కానీ ముస్లిం షరియత్ ప్రకారం కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు అందరికీ కూడా, పౌరులందరికీ కూడా ఈ చట్టం, రూపొందించబోయే చట్టం అమల్లో ఉంటుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇక ఫిలిప్పీన్స్ గురించి రీసెంట్గా చాలాసార్లు మనం చూస్తున్నాం. ఫిలిప్పీన్స్ నుండి ఆగస్టు 31 రోజున రామన్ మెగసెసే పురస్కార ప్రకటనని చూసాము, ఆసియా నోబెల్గా పిలుస్తాము. నెక్స్ట్ ఏషియన్ కూటమికి అధ్యక్ష బాధ్యతలను రీసెంట్గా ఫిలిప్పీన్స్ మలేషియా నుండి స్వీకరించింది. నెక్స్ట్ ఇయర్ 48th ఏషియన్ శిఖరాగ్ర సదస్సు ఫిలిప్పీన్స్లో జరగబోతోంది, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ సంబంధించి. ఇక ఫిలిప్పీన్స్ సంబంధించి లాస్ట్ 3 days బ్యాక్ ఒక టైఫూన్ గురించి మనం డిస్కస్ చేసాము, కాల్మేగి అని చెప్పేసి. అక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని కూడా విధించారు అని చెప్పేసి. ఇప్పుడు దాని నుండి కోలుకోకముందే ఇంకొక తుఫాను ఫిలిప్పీన్స్ని అతలకుతలం చేస్తోంది. ఆ తుఫాన్ ఏంటంటే ఫంగువాంగ్. ఇటీవల ఫంగువాంగ్ అనే టైఫూన్ తుఫాను ఏ దేశం పైన తీవ్ర ప్రభావాన్ని చూపించింది, వార్తల్లోకి వచ్చింది అంటే ఫిలిప్పీన్స్ క్యాపిటల్ వచ్చేసి మనీలా, గుర్తుంచుకోండి. ఓకేనా. దాదాపు 1,00,000 మందికి పైగా ఎవాక్యుయేటెడ్ అంట. ప్రజల్ని ఆ ప్రాంతం విపత్కర పరిస్థితుల్లో వేరే ప్రాంతానికి తరలిస్తుంది ప్రభుత్వము, గుర్తుంచుకోండి. ఎనఫ్. ఓకేనా. ఏ తుఫాను ఏ ప్రాంతంపై ప్రభావం చూపించింది? ఎనఫ్. ఫిలిప్పీన్స్ తూర్పు మరియు ఉత్తర ప్రాంతాల్లో ఫంగువాంగ్ తుఫాను తీవ్రత పెరిగి సూపర్ టైఫూన్గా మారింది.
ఓకేనా. వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తాం తుఫాన్లని. మన ఇండియన్ ఓషన్ ఈ ప్రాంతాల్లో సంభవించే వాటిని సైక్లోన్స్ అంటాము. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆ ప్రాంతాల్లో సంభవించే వాటిని మనం విలివిలిస్ అంటాము. అమెరికా, మెక్సికో ఆ పరిసర ప్రాంతాల్లో సంభవించే వాటిని హరికేన్స్ అని, కరేబియన్ దీవులో కానీ అట్లా, చైనా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సంభవించే వాటిని టైఫూన్స్ అని ఇలా చూస్తాం మనం. భారీ వర్షాలు, విధ్వంసక గాలులు మరియు సముద్రాలలో ఉధృతి అనేది తీవ్రంగా ఉందంట. సరిపోతుంది. ఓకేనా. రైట్. ఫంగ్వాంగ్ పేరుని ఎవరు నామకరణం చేశారు? ఏదన్నా ఒక తుఫాను న్యూస్లో ఉంది అంటే ఆ పేరుని ఎవరు నామకరణం చేశారు అడుగుతారు. ఉదాహరణ చెప్పాలంటే రీసెంట్గా మన భారతదేశంపై ప్రభావం చూపించిన అరేబియన్ సముద్ర ప్రాంతంలో సంభవించిన ఒక సైక్లోన్ శక్తి, దానికి ఎవరు నామకరణం చేశారు? శ్రీలంక. నెక్స్ట్, బంగాళాఖాతంలో తరచూ తుఫాన్లు సంభవిస్తూ ఉంటాయి. ఇటీవల మనం చూసాం మోంతా సైక్లోన్. మోంతా అనే పేరుని ఎవరు పెట్టారు? థాయిలాండ్. గుర్తుంచుకోండి. అలా ఇప్పుడు ఫంగ్వాంగ్ పేరుని ఏ దేశం నామకరణం చేసిందంటే హాంకాంగ్ సూచించింది. ఓకేనా, హాంకాంగ్. ఓకేనా, ఫినిక్స్ పక్షి పేరుతో. ఇక ఫిలిప్పీన్స్ రాజధాని వచ్చేసేసి మనీలా, కరెన్సీ వచ్చేసి ఫిలిప్పీన్ పెసో. ప్రస్తుతం ఫిలిప్పీన్స్ దేశ అధ్యక్షుడిగా ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ గారు ఉన్నారు. రీసెంట్గా భారత పర్యటనను కూడా చూసాం తనని. ఓకేనా. టైఫూన్ పశ్చిమ పసిఫిక్ సముద్రంలో ఏర్పడే ఉష్ణమండల తుఫాన్లను అంటాము. ఇక తుఫాన్లకు నామకరణం అనగానే మనకు వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ గుర్తుకు రావాలి. రైట్. ఇక నెక్స్ట్ జాగ్రఫీలో భాగంగా ఇంకొక టాపిక్, కర్ణాటక రాష్ట్రం ముఖ్యంగా వెస్టర్న్ ఘాట్స్ పైన ప్రభావం పడుతోంది. వెస్టర్న్ ఘాట్స్ యొక్క నేచర్ అనేది దెబ్బతింటోంది ఒక ప్రాజెక్ట్ వల్ల అని చెప్పేసి, ఆ ప్రాజెక్ట్ పేరు వెస్టర్న్ ఘాట్స్. కర్ణాటక రాష్ట్రంలోని ప్రాజెక్ట్ వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు చాలా ఇంపార్టెన్స్ ప్రపంచంలోనే. 8 హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీలో ప్రపంచంలో 8 ఉన్నాయి, అందులో వెస్టర్న్ ఘాట్స్ ఒకటి. ఇక యునెస్కో వెస్టర్న్ ఘాట్స్ని 2012 ఇయర్లో మన భారతదేశం నుండి వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. ఇప్పటివరకు వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 44 చేరింది కదా, అందులో ఒకటి వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ అనేవి భారతదేశంలోని 6 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు 6 రాష్ట్రాలు విస్తరించి ఉన్నాయి. ఇవన్నీ చూడండి బేసిక్ పాయింట్స్, మీకు జాగ్రఫీలో అడుగుతారు. సో వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న ఒక రాష్ట్రం కర్ణాటకలోని ఒక ప్రాజెక్ట్ పర్యావరణ సమస్యగా ఉంటుందని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. శరవతి పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వెస్టర్న్ ఘాట్స్ విషయంలో పర్యావరణ ఆందోళనకు కారణమైందంట. పర్యావరణ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ కేంద్ర మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? భూపేంద్ర యాదవ్ గారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్కి చెందిన ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ తాజాగా శరావతి పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుపై ఆందోళన వ్యక్తం చేసిందంట. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ కనుమల్లోని జీవ వైవిధ్యానికి భారీ నష్టం కలగవచ్చని కమిటీ హెచ్చరించింది. ఈ ప్రాజెక్టు కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లాలోని శరావతి నదిపై ప్రతిపాదించబడింది. ఇది 2000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో రూపొందించబడింది. ఈ ప్రాజెక్ట్ కింద ఉన్న 2 ఆనకట్టల మధ్య పంపుడు స్టోరేజ్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు అనేది చేయబడుతుందంట. పైబాగ్ రిజర్వాయర్ అండ్ దిగువ రిజర్వాయర్ అవేంటని అడిగారు, జస్ట్ శరావతి పంపుడు స్టోరేజ్ ప్లాంట్ అని గుర్తుంచుకోండి. ఓకేనా, సరిపోతుంది. ఈ ప్రాజెక్ట్ శరావతి వన్యప్రాణి అభయారణ్యానికి సమీపంలోని ఎకో సెన్సిటివ్ జోన్లో ఉంది. ఈ ప్రాంతం పశ్చిమ కనుమలోని అత్యంత సెన్సిటివ్ ఏరియా. ఇక్కడ లైన్ టైల్డ్ మకాక్ కానివ్వండి, లేదంటే హార్న్బిల్స్ కానివ్వండి, కింగ్ కోబ్రా మరియు స్థానిక పక్షి జాతులు నివసిస్తున్నాయి. అవి ఇంపాక్ట్ అవుతాయి ఈ ప్రాజెక్ట్ వల్ల అని చెప్పేసి న్యూస్ వచ్చింది. ఇటీవల వార్తలు ఇచ్చిన శరావతి పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో? కర్ణాటక, శివమొగ్గలో. సో శరావతి హైడ్రో సిస్టమ్ కర్ణాటకలోని ప్రధాన జల విద్యుత్ ప్రాజెక్టు. ఇక పంప్డ్ స్టోరేజ్ టెక్నాలజీ అంటే విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు నీటిని పైకి పంపించి నిల్వ చేయడం, డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని విడుదల చేసి విద్యుత్ ఉత్పత్తి చేయడము. వెస్టర్న్ ఘాట్స్. ఓకేనా. శరావతి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటకలో. 1972లో స్థాపించబడింది. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ICAI మరియు ఇండియన్ ఆర్మీ మధ్య కుదిరిన ఒక ఒప్పందం. ఉద్దేశం ఏంటంటే యూడిన్. ఏదైనా ఒక ఒప్పందం గురించి పోటీ పరీక్షల కోణంలో చూస్తున్నప్పుడు ఆ ఒప్పందంలో పార్టీస్ ఎవరు, ఆ సంస్థల పేర్లు గుర్తుంచుకోవాలి. ఆ ఒప్పందం యొక్క ఉద్దేశం లేదా ఒప్పందం యొక్క ప్రత్యేకత ఏంటి చూస్తే సరిపోతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 సంస్థలు,
ఒకటి ఐసిఏఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇండియా మరియు ఇండియన్ ఆర్మీ మధ్య కుదిరిన ఒప్పందం. ఉద్దేశం ఏంటంటే యూనిక్ డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ను రియల్ టైంలో ధృవీకరించేందుకు ఒక అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ సదుపాయాన్ని అందించడం గురించి. ఈ ఎంఓయూను భారత సైన్యంలోని ఆర్మీ పర్చేజ్ ఆర్గనైజేషన్ మరియు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ విభాగాలతో కలిసి రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో కుదుర్చుకున్నారు. ఈ చర్య ద్వారా ఆర్థిక లావాదేవీలు, పత్రాలు మరియు ఆడిట్ రిపోర్ట్లలో పారదర్శకత పెరగనుందంట. ఓకేనా. ఐసిఐ రూపొందించిన యూడిన్ వ్యవస్థ ద్వారా సర్టిఫైడ్ అకౌంటెంట్లు జారీ చేసే అన్ని పత్రాలను ప్రత్యేక సంఖ్య ద్వారా ధృవీకరించవచ్చు. తద్వారా నకిలీ ధృవపత్రాలు, తప్పుడు ఆర్థిక నివేదికలు అరికట్టబడతాయి. సో ఈ టెక్నాలజీ ఐసిఐ ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి సహాయం చేయనుంది. రైట్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసిఐ ఈ సంస్థ 1949 ఇయర్లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. ఓకేనా. ఇక యూనిక్ డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఐసిఐ రూపొందించిన 18 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య అది. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు. ఇక ఐఐటి తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధను చూపండి. అలాంటి అంశాల్లో ఐఐటీస్ గురించి మనం రెగ్యులర్గా రిపీటెడ్గా చూస్తున్నాము. ఐఐటీస్ గురించి ఎక్కువగా కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి మనం వార్తల్లో అబ్జర్వ్ చేస్తున్నాము. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఇన్నోవేషన్స్, పరిశోధనలు సింపుల్గా చెప్పాలంటే భారతదేశానికి పరిమితమైన ఐఐటీలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. అలాంటి ఐఐటీ రిలేటెడ్ టాపిక్స్ని పోటీ పరీక్షల కోణంలో ఎలా చదవాలంటే ఏ ఐఐటీ వార్తల్లోకి వచ్చింది, ఏ అంశంతో వార్తల్లోకి వచ్చింది, సింగిల్ లైన్ ఎనఫ్. ఏదైనా ఒప్పందం ఉందనుకోండి, ఏ ఐఐటీ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది, ఉద్దేశం ఏంటి. సో ఇక్కడ ఒక ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. సో టీఈసీ మరియు ఐఐటి బాంబే మధ్య కుదిరిన ఒప్పందము 6G కృత్రిమ మీద టెలికాం ప్రమాణీకరణలో సహకారం కోసం ఉద్దేశించబడింది. ఈ ఒప్పందం సరిపోతుంది సింగిల్ లైన్లో. ఇక డీటెయిల్గా వెళ్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ వీరిద్దరి మధ్య నవంబర్ 7 రోజున ఒప్పందం అనేది జరిగింది. ఈ ఒప్పందం ద్వారా రెండు సంస్థలు 6G సాంకేతికత, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సో 6G కృత్రిమ మీద ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు గ్లోబల్ టెలికాం ప్రమాణీకరణ, టెలికాం స్టాండర్డైజేషన్ రంగాల్లో పరిశోధన, ఆవిష్కరణ మరియు అభివృద్ధి కోసం కలిసి పనిచేయనున్నాయి. టీఈసీ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కింద ఉన్న టెలికమ్యూనికేషన్ శాఖ సాంకేతిక విభాగము, అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ మరియు ఒక ఐఐటి మధ్య కుదిరిన ఒప్పందము భారతదేశంలో 6G AI సంబంధిత అంశాల విషయంలో మరింత పురోగతి సాధించడం కోసము సరిపోతుంది. ఈ భాగస్వామ్య ఒప్పందం ద్వారా భారత్ 6G కమ్యూనికేషన్, స్మార్ట్ నెట్వర్కింగ్ మరియు AI ఆధారిత టెలికాం సొల్యూషన్ల అభివృద్ధిలో ప్రపంచ ప్రమాణాల స్థాయికి చేరుకునే అవకాశం ఉందంట. టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సెంటర్ స్థాపన వచ్చేసి 1987, ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. ఇక ఐఐటి బాంబే 1958 ఇయర్లో ఏర్పాటైంది. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బిమ్స్టెక్ ఇండియా మెరైన్ రీసెర్చ్ నెట్వర్క్ కాన్ఫరెన్స్ అనేది రీసెంట్గా జరిగింది. ఇండియా లీడ్స్ ఫస్ట్ బిమ్రెన్ మీట్ టు స్ట్రెంథన్ బే కోఆపరేషన్. సో సముద్ర ప్రాంత ప్రత్యేక సహకారంలో భాగంగా ఈ బిమ్రెన్ మీట్. వాస్తవంగా బిమ్రెన్ అనే ఐడియా ఎప్పుడు వచ్చిందంటే 2022 సంవత్సరంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నుండి వచ్చింది ఆలోచన. బిమ్రెన్ ఐడియా 2022లో బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగిందంటే కొలంబో, శ్రీలంక. 2025 బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? ఏప్రిల్ నెలలో థాయిలాండ్ దేశ రాజధాని బ్యాంకాక్లో జరిగింది. అప్పుడు థాయిలాండ్ ప్రధానిగా పెటంగ్టన్ షినవత్ర గారు ఉండే. రీసెంట్గా కొన్ని పరిస్థితుల్లో తను పదవిని కోల్పోయారు. ప్రస్తుతానికి అది అప్రస్తుతం. ఇక బిమ్స్టెక్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన సముద్ర సహకార కాన్ఫరెన్స్ కొచ్చిలో ఎక్కడ జరిగింది? భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ఇటీవల జరిగిన మొట్టమొదటి బిమ్రెన్ మీట్. సో బిమ్స్టెక్ ఇండియా మెరైన్ రీసెర్చ్ నెట్వర్క్ బిమ్రెన్ కాన్ఫరెన్స్ ద్వారా భారత మహాసముద్రం అంటే హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల మధ్య బ్లూ ఎకానమీ సహకారం అనేది బలపడిందంట. సో కొచ్చిలో సమ్మిట్ జరిగింది. బిమ్రెన్ సమ్మిట్ ఎందుకోసము? ఓకేనా. హిందూ మహాసముద్ర ప్రాంతంలో దేశాలు ఏవైతే ఉంటాయో ప్రత్యేక సహకారం కోసము, బ్లూ ఎకానమీ సహకారం కోసము. ఇది బిమ్స్టెక్ సభ్య దేశాల సముద్ర పరిశోధకులను ఒకే వేదికపైకి తెచ్చి బంగాళాఖాత ప్రాంతంలో సుస్థిర సముద్ర అభివృద్ధి లక్ష్యంగా రూపొందించిన కార్యక్రమము. ఈ కాన్ఫరెన్స్ ఆలోచనను
భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 2022లో కొలంబో బిమ్స్టెక్ సదస్సులో ప్రకటించారు. తర్వాత దీన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ 2024లో అధికారికంగా ప్రారంభించింది. బిమ్రెన్ వేదిక ద్వారా బిమ్స్టెక్ దేశాల 25 సంస్థలు 50 మందికి పైగా పరిశోధకులు పరస్పర సహకార నెట్వర్క్లోకి వచ్చారంట. ఈ వేదిక భారతదేశం చేపట్టిన నైబర్హుడ్ ఫస్ట్ యాక్ట్ ఈస్ట్ ఇండో పసిఫిక్ మహాసాగర్ వ్యూహాలలో సమన్వయంగా ఉంది. సరిపోతుంది. ఓకేనా. బిమ్స్టెక్ ఫుల్ ఫామ్ ఏంటి? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఏదైనా ఒక అంతర్జాతీయ సదస్సు గురించి లేదా అంతర్జాతీయ కూటమి గురించి లేదా అంతర్జాతీయ సంస్థ గురించి చూస్తున్నప్పుడు దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూడాలి, బేసిక్స్, జీకే పాయింట్స్ చూడాలి. అండ్ సదస్సులు, బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు 2020 సంవత్సరంలో బ్యాంకాక్, థాయిలాండ్లో జరిగింది. మరి ఈ బిమ్స్టెక్ కూటమి ఏ సంవత్సరంలో ఏర్పాటైందంటే 1997 ఇయర్లో ఏర్పాటైంది. సభ్య దేశాలు భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, నేపాల్, భూటాన్. బ్లూ ఎకానమీ అంటే సముద్ర వనరులను సుస్థిరంగా ఉపయోగించి ఆర్థికాభివృద్ధి సాధించడం అనేది బ్లూ ఎకానమీ యొక్క బాధ్యత. ఇక భారత ప్రాముఖ్యత. భారత బంగాళాఖాతం తీర ప్రాంతం ద్వారా బిమ్స్టెక్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. కొచ్చి, విశాఖపట్నం వంటి పోర్టులు సముద్ర పరిశోధన కేంద్రాలుగా అభివృద్ధి చెందడం జరిగింది. ఓకేనా. ఇక రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జీవజాతుల గుర్తింపు. దాదాపు ప్రతి వారంలో ఒక 2-3 సార్లు ఇలాంటి టాపిక్స్ మనం చూస్తున్నాం. ఇలాంటి టాపిక్స్కి సోర్స్ ఏంటంటే మీరు హిందూ న్యూస్ పేపర్లో లాస్ట్ పేజ్ చూడండి, ఇలాంటి టాపిక్స్ కనబడతాయి. వార్తలు నిలుస్తున్న నూతన జీవజాతులు, వృక్షజాతులు, ఇలాంటి టాపిక్ని చూస్తున్నప్పుడు సైంటిఫిక్ నేమ్ ఆధారంగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 6 బటర్ఫ్లై జాతులను శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి సైంటిఫిక్ నేమ్ ఏంటో చూస్తే సరిపోతుంది. సో 2025 నవంబర్లో బెంగళూరులోని అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ది ఎన్వైర్న్మెంట్ శాస్త్రవేత్తలు లిటిన్ కమ్యూనిటీ కన్జర్వేషన్ సొసైటీ సహకారంతో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమోంగ్ కమ్యూనిటీ ఫారెస్ట్ ప్రాంతంలో భారతదేశంలో అంతకుముందు గుర్తించిన 6 కొత్త సీతాకోక చిలుక జాతులను గుర్తించారంట. ఏ ప్రాంతాల్లో గుర్తించారు, ఏ శాస్త్రవేత్తలు గుర్తించారు, మరి వాటి పేరేంటి, సైంటిఫిక్ నేమ్స్ ఆధారంగా ఇచ్చాను. సో ఫస్ట్ చూడండి, లిటిన్ ఓనిక్స్ అంటే ఒక జాతి, నెక్స్ట్ టిబెట్ జంగిల్ క్వీన్, నెక్స్ట్ టిబెటన్ డ్యూక్, నెక్స్ట్ న్యారో బ్యాండెడ్ రాయల్, నెక్స్ట్ టిబెటన్ సెర్జెంట్, నెక్స్ట్ మౌంటైన్ కొలంబైన్. ఇవన్నీ కూడా వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ బ్రాకెట్లో చూపిస్తున్నవి. ఓకేనా. జస్ట్ చూడండి, పోటీ పరీక్షలో ప్రశ్న ఇస్తే గుర్తించే విధంగా గుర్తుపెట్టుకుంటే చాలు. ఎక్కువగా జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షల్లో ఈ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ని మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకేనా. రైట్, సరిపోతుంది. సిమోంగ్ కమ్యూనిటీ ఫారెస్ట్ అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సియాంగ్ జిల్లాలో ఉందంట. ఓకేనా. ఇక రాష్ట్రీయ సమాచారం. ప్రతిరోజు కూడా అభ్యర్థులు మన క్లాస్ని చూడండి. స్టేట్ రిలేటెడ్గా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించిన కాంటెంపరీ టాపిక్స్, రీజనల్ కరెంట్ అఫైర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. పోటీ పరీక్షల్లో ముఖ్యంగా రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో వాటి నుండి ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు వస్తున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈరోజు టాపిక్ లీప్ పాఠశాల. ఈ టాపిక్ సంబంధించి మనం ఏం చూడాలంటే లీప్ అంటే ఏంటి, దేనికోసం ఉద్దేశించబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలు ఉంటాయి కదా, స్కూల్స్ ఉంటాయి కదా, వాటిని అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దడము. అందుకోసం నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం హెచ్ఆర్డీ మినిస్టర్గా ఉన్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తన పరిధిలోనే రీసెంట్గా లీప్ అనే కార్యక్రమంలో భాగంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ, లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. సో మంత్రిగా కన్సర్న్ మినిస్టర్గా నారా లోకేష్ గారు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపికైన స్కూల్ ఏంటన్నది కూడా అడుగుతారు. ఈ కార్యక్రమానికి విద్య మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమరులోని జెడ్పీ హై స్కూల్ను పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఈ పాఠశాలలో ప్రస్తుతము ఏవైతే ప్రమాణాలు చూడాలనుకుంటున్నారో, అంతర్జాతీయ ప్రమాణాలు చూడాలనుకుంటున్నారో ప్రభుత్వము వాటిని అప్లై చేస్తారు. మంచి ఫలితాలు ఇచ్చిందనుకోండి, సత్ఫలితాలు ఉన్నాయనుకోండి, ఇక మిగతా పాఠశాలలకు విస్తరిస్తారు. ఒకవేళ ఇక్కడ అమల్లో ఉన్న కార్యక్రమం కనుక ఏదైనా నెగిటివ్ కాన్సిక్వెన్స్కి లీడ్ అయిందనుకోండి, దానిలో మార్పులు చేర్పులు చేయడము లేదా అంతటితోనే ఆపేస్తారు. అలా ఉంటుంది. పైలట్ ప్రాజెక్ట్ అంటే మొత్తం ఒకేసారి
అమలు చేయకుండా సెలెక్టెడ్ ప్లేసెస్లో చేయడం అన్నట్టు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం లేదా విద్యా సంస్థలను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినవిగా తీర్చిదిద్దడానికి లీప్ అనే కార్యక్రమాన్ని వినూత్నంగా ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఏ స్కూల్ అంటారు. సో నిడమర్రులో జెడ్పీ హై స్కూల్. ఈ పాఠశాల 5 ఎకరాల విస్తీర్ణంలో 14 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో నిర్మించబడుతుంది. 22 గదులతో కూడిన ఈ భవనానికి అదనంగా ఒక అంతస్తు నిర్మించి ఇండోర్ స్టేడియము, యాంపీ థియేటర్ని ఏర్పాటు చేస్తారంట. సో అన్ని అధునాతనమైన సౌకర్యాలు అనేవి ఇక్కడ ఉంటాయి. పాఠశాల భవనం ఆకర్షణీయమైన యు ఆకారంలో రూపొందించబడింది. లీప్ పాఠశాల యు ఆకారంలో. ఓకేనా. రాబోయే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను మార్చే దిశగా లీప్ పాఠశాల మోడల్గా అభివృద్ధి చేస్తారంట. 21st సెంచరీ స్కూల్స్గా అంటే పిలుస్తున్నారు. లీప్ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా. ఎవరు అమలు చేస్తున్నారు? విద్యాశాఖ. రైట్. ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాల విద్యా వాతావరణం మరియు డిజిటల్ స్కిల్స్, సృజనాత్మక అభ్యాసం అనేది కల్పించడము. ఓకేనా. ఇన్నోవేటివ్ లెర్నింగ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరియు వార్తల్లో వ్యక్తి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ప్రత్యేకంగా నిలిచారు. వాస్తవానికి అందశ్రీ గారు అంటే తెలియని వారు లేరు తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే తను రాసిన గీతం జే జే హే తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది, అధికారికంగా ప్లే చేశారు కూడా. 2024 జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా. అటువంటి అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య గారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. లేదంటే కొత్త జిల్లాల ప్రకారం తీసుకుంటే జనగాం జిల్లా మద్దూర్ మండలంలో జన్మించిన వ్యక్తి. 1961 సంవత్సరంలో జన్మించారు తను. ఈరోజు నవంబర్ 10, 2025 రోజున అనుకోని పరిస్థితుల్లో ఆకస్మికంగా కన్నుమూశారు. సో తనకు అస్వస్థత చేసింది. హాస్పిటల్ తీసుకెళ్లే లోపలే తుది శ్వాస విడిచారు. సో అందశ్రీ గారు చాలా ఇంపార్టెంట్ పర్సన్. పోటీ పరీక్షల కొనంలో గుర్తుంచుకోండి. సో ప్రసిద్ధ కవి, రచయిత అందశ్రీ గారు 2025 నవంబర్ 10న తెల్లవారుజామున హైదరాబాద్లో ఆకస్మికంగా చనిపోవడం జరిగింది. ఆయన రచించిన జయ జయ హే తెలంగాణ గీతం తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచింది. ఈ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర గీతంగా ఫిబ్రవరి 4, 2024 రోజున మంత్రిమండలిలో ఆమోదించి 2024 జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధికారికంగా ఆవిష్కరించింది. అందశ్రీ తన కవిత్వం, గీత రచన, నాటక రచనల ద్వారా తెలంగాణ భాష, సంస్కృతి, పల్లె జీవన సౌందర్యాన్ని ప్రతిబింబించిన ప్రముఖ సాహితీవేత్తగా చిరస్థాయిలో నిలిచి ఉంటారు. ఓకేనా. సో ఇక జయ జయ హే తెలంగాణ గురించి మరియు అందే ఎల్లయ్య, అందే శ్రీనివాస, అందే ఎల్లయ్య లేదా అందే శ్రీనివాస్ తన పేరు గుర్తుంచుకోండి. ఇక వార్తలో నిలిచిన మరొక వ్యక్తి NCLAT నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్. వాస్తవానికి ట్రిబ్యునల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక అంశం పైన అధ్యయనం చేసే బాడీగా చెప్పవచ్చు. కోర్ట్ అంటే ఏంటంటే అన్ని రకాల సమస్యల పరిష్కారం కోసం పనిచేసే వేదిక. సో నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్కి నూతన చైర్మన్గా మరొకసారి తిరిగి నియమించబడుతూ జస్టిస్ అశోక్ భూషణ్ గారు నిలిచారు. ట్రిబ్యునల్ అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, న్యాయ వ్యవస్థ నుండే పర్సన్స్ ఉంటారు చైర్పర్సన్గా. ఓకేనా. సో NCLAT చైర్మన్గా తిరిగి నియమించబడుతూ ఇటీవల ఎవరు వార్తల్లోకి వచ్చారంటే జస్టిస్ అశోక్ భూషణ్ గారు. ఓకేనా. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ACCకి ఎక్స్ అఫిషియో హెడ్ ఎవరు ఉంటారంటే ప్రధానమంత్రి గారు ఉంటారు. 2025 నవంబర్ 7న ACC అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ జస్టిస్ అశోక్ భూషణ్ గారిని జాతీయ కంపెనీ చట్ట అప్పీల్ ట్రిబ్యునల్, నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా మరొకసారి నియమించింది, తిరిగి నియమించడం జరిగింది. ఆయన పదవీకాలం 4 జూలై 2026న లేదా 70 ఏళ్ల వయసు చేరే వరకు కొనసాగుతుందంట. ఓకేనా. సరిపోతుంది. నేషనల్ కంపెనీస్ లా అపిలేట్ ట్రిబ్యునల్ అనేది కంపెనీస్ యాక్ట్ 2013 కింద స్థాపించబడింది. ఓకేనా. సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. చెన్నైలో సర్క్యూట్ బెంచ్లు ప్రయోగాత్మకంగా నిర్వహించిన సందర్భాలు కూడా ఉన్నాయి. చైర్మన్గా ఉండే వ్యక్తి ఎంతకాలం ఉంటారంటే అయితే 70 years. ఓకేనా. 70 years వరకు ఉంటుంది. సభ్యులు అయితేనేమో 60 years వరకు. రైట్. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ అంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ రంగానికి సంబంధించిన నియామకాలు ఈ కమిటీ వారే చేస్తారు. ఆ కమిటీకి ఎక్స్ అఫిషియోగా ప్రధానమంత్రి గారు హెడ్గా ఉంటారు. ఓకేనా.
ఇక గేల్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. గేల్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడంటే న్యూఢిల్లీ. ఆ సంస్థ 1984 ఇయర్లో స్థాపితము. గేల్కి నూతన సిఎండిగా ఎవరు నియమితులు అవ్వడం జరిగింది ఇటీవల అంటే దీపక్ గుప్తా గారు గేల్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. సో ఎవరు నియమించారంటే ద పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు వారు తీసుకున్న నిర్ణయం. గేల్కి నూతన సిఎండిగా దీపక్ గుప్తా గారి నియామకము. సరిపోతుంది. ఏదైనా ఒక సంస్థ గురించి చూస్తున్నప్పుడు ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ, ఏ సంవత్సరంలో ఏర్పాటైంది, ఎందుకు ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. జీకే పాయింట్స్ పైన చాలా ఫోకస్ చేయండి. ఇటీవల జరిగిన చాలా పోటీ పరీక్షల్లో జీకే పాయింట్స్ని అడిషన్గా క్వశ్చన్ పేపర్లో స్టేట్మెంట్స్ రూపంలో చూస్తున్నాం. మనము వార్తలో నిలిచిన అంశాన్ని జీకే పాయింట్స్తో లింక్ చేస్తున్నారు, కన్సర్న్ సబ్జెక్ట్తో లింక్ చేస్తున్నారు. అలా క్వశ్చన్లో 4-5 స్టేట్మెంట్స్ కనబడుతున్నాయి చూడండి. ఆ విధంగానే మీకు అదే స్ట్రాటజీతో క్లాస్ అన్ని అందిస్తున్నాను ప్రతిరోజు కూడా. ఓకేనా. ఇక క్రీడలకు సంబంధించి ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ చెస్. సో అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఫిడే యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే లసానే, స్విట్జర్లాండ్. 1924 ఇయర్లో ఏర్పడింది. ఫిడే ఇచ్చే ఒక అత్యున్నత గుర్తింపు చెస్ క్రీడాకారులకి ఏంటంటే ఒక నామ్ పేరు, బిరుదు గ్రాండ్ మాస్టర్. అలా భారతదేశం నుండి 91వ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఇటీవల ఎవరు న్యూస్లో ఉన్నారు అంటే రాహుల్ విఎస్ 91st చెస్ గ్రాండ్ మాస్టర్ ఫ్రమ్ ఇండియా. ఓకేనా. సో భారత చెస్ ప్రపంచంలో మరో మైలురాయి చేరుకుంది. భారతదేశంలో మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ ఎవరు చెస్కి సంబంధించి 1988 విశ్వనాథన్ ఆనంద్ గారు. ఓకేనా. రాహుల్ విఎస్ తాజాగా గ్రాండ్ మాస్టర్ హోదాని సాధించాడు. ఓకేనా. సరిపోతుంది. ఇక రీసెంట్గా 90th చెస్ గ్రాండ్ మాస్టర్గా ఏఆర్ ఇలంపర్తి గురించి మనం చూసాము. ఇప్పుడు 91st గ్రాండ్ మాస్టర్ రాహుల్. గ్రాండ్ మాస్టర్ ప్రపంచ చెస్ సమాఖ్య ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ చెస్ అందించే అత్యున్నత గుర్తింపు చెస్కి సంబంధించి. ఈ హోదా పొందడానికి చెస్ క్రీడాకారుడు 3 గ్రాండ్ మాస్టర్ నామ్స్ గెలవాలి. ఓకేనా. మరియు 2500 ఎల్లో రేటింగ్ సాధించాలి. భారతదేశంలో మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ ఎవరు? విశ్వనాథన్ ఆనంద్ గారు 1988 ఇయర్లో. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్రీడలకు సంబంధించి ఇటీవల వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసి అంతర్జాతీయ రికార్డు నెలకొల్పాడు మన భారతదేశంలో క్రికెట్ క్రీడకి సంబంధించిన ఆకాష్ కుమార్. ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే మేఘాలయ. ఇటీవల జరిగిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లో మేఘాలయ వర్సెస్ అరుణాచల్ ప్రదేశ్ మ్యాచ్లో తన బ్యాటింగ్ అనేది అద్భుతంగా ఉండే 8 బాల్స్లో 8 సిక్సెస్ సాధించాడు. 8 సిక్సెస్ ఇన్ 8 బాల్స్. కామన్గా అంతకుముందు 6 సిక్సెస్ ఇన్ 6 బాల్స్గా చూశారు, కానీ ఇప్పుడు 8 సిక్సెస్ ఇన్ 8 బాల్స్ కన్సిక్యూటివ్గా 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సాధించిన క్రీడాకారుడిగా మన భారతదేశ క్రీడాకారుడు ఆకాష్ కుమార్. గుర్తుంచుకోండి, గతంలో ఉన్న రికార్డు ఏంటంటే 12 బంతుల్లో హాఫ్ సెంచరీ ఉండే. ఎవరు చేశారు అప్పుడు క్రీడాకారుడు అంటే వేన్ నైట్. తన పేరు ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు రికార్డు మన భారతీయుడు 11 బంతుల్లోనే 50 పరుగులు. అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ మరియు కన్సిక్యూటివ్గా 8 బాల్స్లో 8 సిక్సెస్ సాధించిన క్రీడాకారుడు. సరిపోతుంది. ఓకేనా. గుర్తుంచుకోండి. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేయండి. నవంబర్ 22, 23 డేట్స్లో జరగబోయే G20 దేశాల వార్షిక సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన దేశం ఏంటి? 2025 G20 శిఖరాగ్ర సమావేశము లేదా సదస్సు ఎక్కడ జరగనుంది? గుర్తుంచుకోండి. సో సదస్సులు సమావేశాలపైన పోటీ పరీక్షలో క్వశ్చన్స్ వస్తాయి. జరగనున్న సమావేశం గురించి వెన్యూ గురించి అడిగాను. మరియు ఆ సదస్సు లేదా సమావేశాన్ని శిఖరాగ్ర సదస్సును బహిష్కరిస్తున్నట్లు ఇటీవల ఏ దేశం న్యూస్లో ఉంది? ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే. అభ్యర్థులందరూ మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా. అండ్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేయండి. మీరు నాకు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. ఓకేనా. సో ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ మలబార్ ఎక్సర్సైజ్ 2025 రీసెంట్గా గ్వామ్ అమెరికాలో జరిగింది. అస్సాంలో బహుభార్యత్వ నిషేధ బిల్లుకు మంత్రివర్గ ఆమోదం లేదా ప్రొహిబిషన్ ఆఫ్ పాలిగమి. అండ్ ఫిలిప్పీన్స్లో ఫంగువాంగ్ తుఫాను బీభత్సవము. ఇక శరవతి పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్
వెస్టర్న్ ఘాట్స్ పైన ఇంపాక్ట్ చూపిస్తోంది, నేచర్ని దెబ్బతీస్తోందని. ICAI భారత్ సైన్యం మధ్య యూడిన్ రియల్ టైం ధృవీకరణ ఒప్పందము. అండ్ 6G కృత్రిమ మీద టెలికాం స్టాండర్డైజేషన్ సహకారం కోసము TEC IIT బాంబే మధ్య ఒప్పందము. అండ్ బిమ్స్టెక్ ఇండియా మెరైన్ రీసెర్చ్ నెట్వర్క్ కాన్ఫరెన్స్. అరుణాచల్ ప్రదేశ్లో కొత్తగా గుర్తించిన 6 సీతాకోక చిలుకల జాతులు. లీప్ పాఠశాల అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో అమరావతి రాష్ట్రానికి కొత్త మోడల్. ప్రముఖ కవి రచయిత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అందశ్రీ గారు కన్నుమూశారు. నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్గా మరొకసారి అశోక్ భూషణ్ గారు జస్టిస్. అండ్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ CMDగా దీపక్ గుప్తా గారి నియామకం. భారతదేశంలో 91వ చెస్ గ్రాండ్ మాస్టర్గా రాహుల్ VS. అండ్ అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన మేఘాలయ రాష్ట్ర క్రికెట్ క్రీడాకారుడు ఆకాష్ కుమార్. అండ్ 8 బాల్స్లో 8 సిక్సెస్ సాధించి ఒక రికార్డు, అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు తన పేరిట నమోదైంది. ఇక ప్రశ్న, నవంబర్ 22, 23 తేదీల్లో జరిగే G20 దేశాధినేతల వార్షిక సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన దేశం ఏది? 2025 G20 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరగనుంది? సో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. నేను మీకు రేపటి క్లాస్లో అటువంటి టాపిక్స్ ఏమైనా మిగిలి ఉంటే యాడ్ చేసి డిస్కస్ చేస్తాను. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.